నిన్న మధ్యాహ్నం మా దగ్గరికి కురువ పావని అనే పేషెంట్ అడ్మిషన్కి వచ్చారు. దేనికోసం అంటే కళాసౌందర్య మేడం గారు అడ్మిట్ చేశారు. దేనికోసం అంటే తను ఇంతకుముందే ఎక్కడో ఫీమేల్ ఫీటిసైడ్ అనేమో చేయించుకొని అబార్షన్ చేయించుకొని బయట ఎక్కడో చేయించుకొని వచ్చారు. వస్తే వాళ్ళని స్కానింగ్ చేస్తే దాంట్లో లోపల ఇంకా చిన్న బేబీవి ఎముకలు ఉన్నాయి అనేది బయటపడింది. సో అవి తీయడానికి మా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయని హిస్ట్రోస్కోపీ గైడెడ్ తీయాలి అనేసి మేడం ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. సో అది అడ్మిట్ చేసేటప్పుడు దానికి ఆపరేషన్కి ముందే మేము కాంప్లికేషన్స్ అన్నీ వాళ్ళ భర్తకి వాళ్ళ తల్లిదండ్రులకి క్లియర్గా వీడియో కౌన్సిలింగ్ కూడా తీసుకున్నాం. ఒక్కోసారి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది, మీరు ఒప్పుకుంటేనే ఆపరేషన్కి మేము తీసుకెళ్తాము అని చెప్తే వాళ్ళు ఏదేమైనా కానీ చేయండి సార్ అని చెప్పడం ద్వారా మేము తీసుకోవడం జరిగింది. తీసుకొని ఆపరేషన్ చేసిన తర్వాత చేసే సమయంలో లాస్ట్లో చివరిగా ఆపరేషన్ అయిపోయే టైంలో అవి బోన్స్ పిక్యూల్స్ తీయంగానే ఎంబాలిజం అంటాం, పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటాం. అంటే ఇక్కడ నుంచి రక్తం గడ్డపోయి ఒక్కోసారి ఊపిరితిత్తులకి గుండెకి అడ్డుపడే ప్రమాదం ఉంటుంది. అది మేము ఆపరేషన్కి ముందు వాళ్ళకి క్లియర్గా వీడియో కౌన్సిలింగ్ తీసుకున్నాము. ఆపరేషన్ అప్పుడు కూడా జరిగింది. అది అప్పుడు కార్డియాక్ అరెస్ట్ అయితే రివైవ్ చేసి ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. రాత్రి 2:45కి మళ్ళీ కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. మళ్ళీ అప్పుడు అరెస్ట్ అయిన తర్వాత రివైవ్ కాలేదు పేషెంట్. సో వీ డిక్లేర్డ్, రాత్రే డిక్లేర్ చేసాము. రాత్రి డిక్లేర్ చేస్తే వాళ్ళు ఎవరు రాత్రి తీసుకొని పోలేదు. పేషెంట్ బాడీని తీసుకొని పోకుండా పొద్దున వచ్చి ధర్నా చేసేసి మా హాస్పిటల్ ప్రాపర్టీ అంతా డ్యామేజ్ చేశారు. సిస్టమ్స్ ఇవన్నీ ఇక్కడ చూడండి, లోగోస్ అవన్నీ పగలగొట్టి వెళ్ళారు. హాస్పిటల్ స్టాఫ్ మీద కూడా చేసుకున్నారు. ఇంతసేపు చెప్పింది అదే. అది వాళ్ళకే తెలియాలా? అది మీరు వాళ్ళని అడగాలి. ఎవరు ఎవరు మేడము ఇక్కడ కన్సల్టెంట్ డాక్టర్ మాత్రం, సిట్టింగ్ డాక్టర్ కాదు, మేము కాదు. ఒక్క నిమిషం అది తెలియదు. అది పేషెంట్ అటెండర్స్ వాళ్ళని మీరు అడగాలి. మేము పేషెంట్కి హెల్ప్ చేయడానికి ఏం తప్పిదమైతే పోలీస్ కేసు పెట్టుకోమనండి. పోలీస్ కేసు పెట్టుకోమనండి. కోర్టు డిసైడ్ చేయాలి ఎవరు తప్పు అనేది. ఎవరు తప్పు చేశారు అనేది కోర్టు డిసైడ్ చేయాలి. ప్రజలు డిసైడ్ చేయరు. ఇది క్రిమినల్లీ అంటే క్రిమినల్గా ఇది చేయకూడదు, ఇది పనిషబుల్, ఇది మీరు చేర్చుకోము, మీరు ఎక్కడ చేర్చుకున్నారో అక్కడికే వెళ్ళండి అని చెప్పి మీరు ఎందుకు సజెస్ట్ చేయలేరు? మీరు ఎందుకు చేర్చుకున్నారు? ఏ డాక్టర్ కూడా పేషెంట్ వచ్చినప్పుడు తనకి ఏ విధంగా హెల్ప్ చేయాలని చేస్తారు. మేము కాదు ఇక్కడ క్రిమినల్ అబార్షన్ చేసింది, వేరే చోట ఎక్కడో చేస్తారు, వాళ్ళని అడగాల మీరు, మమ్మల్ని కాదు. కండిషన్ బాగాలేనప్పుడు వచ్చినప్పుడు మీరు ఎలా చేర్చుకున్నారు? మీరేమో రాసుకున్నారా మీ పరిస్థితి ఇది అని చెప్పి? మీరు అన్ని క్లియర్గా వీడియో కౌన్సిలింగ్ కూడా చెప్పడం జరిగింది. ఎవరు కట్టారు? చెప్పేదినండి. వాళ్ళు ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చి మానవతా దృక్పథంతో చేయండి అన్నందుకు ఆలోచిస్తున్నాం అంతే. మేము అంతకు సెటిల్మెంట్ ఇంకా కాలేదు. చూడండి, ఇది జరిగింది, మీ ఇష్టం. సమాధానం